హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. డియర్ యూట్యూబర్స్, డియర్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్, తస్మాత్ జాగ్రత్త. మీకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి కక్కుర్తి పడకండి. ఏంటో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందే, ఇన్ఫ్లుయెన్సర్గా అందరూ కూడా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆట ఏదో వంటతో వాళ్ళు ఇంతో అంత వైరల్ అయిన తర్వాత వాళ్ళకున్న సబ్స్క్రైబర్ బేస్ మీద వాళ్ళు ఏదైనా చెప్పితే ప్రమోట్ చేస్తే ఆ ప్రోడక్ట్కు ₹4 వస్తాయి, అమ్మకాలు జరుగుతాయని చెప్పి డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్ తోట ఏవేవో ప్రమోషన్ చేయించుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో వారి చేత రాజకీయ ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇంకా దిగజారిన తర్వాత కొంతమంది అసాంఘిక కార్యక్రమాల పట్ల కూడా ప్రమోషన్ చేస్తున్నారు. కొంతమంది యూట్యూబర్లు కూడా వీటి తాలూకు ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం గతంలో చూసాం, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి దెబ్బతిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కి చిప్పకుడు తిన్నటువంటి సంఘటన కూడా కొన్ని చూసాం. బెట్టింగ్ యాప్ ద్వారా ఇబ్బంది పడినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అయినా బుద్ధి రాకుండా మరికొంతమంది నిన్న బండి భగీరథ్ కేసు విషయంలో బండి భగీరథ్ ప్రమోషన్ చేస్తున్నట్టుగా బండి భగీరథకు పాజిటివ్గా చేస్తూనే ఆ వైపు ఉన్నటువంటి బాధితురాల యొక్క వ్యక్తిగత వివరాలు చేస్తూ, వ్యక్తిగత హననం చేస్తూ స్టోరీలు చేసినటువంటి సుమారు 27 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్ని ఐడెంటిఫై చేసి కేసు నమోదం జరిగింది. బహుశా వీళ్ళ మీద కూడా పోక్సో కేసు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మైనర్ని హింసించడం, హేళన చేయడము, ఇవన్నీ కూడా నేరాలే అవుతాయి. అంటే మీరు ఒక వ్యక్తికి, అంటే బండి భగీరథ్ వైపు మాట్లాడాలనుకున్నారో లేదా ఆ పార్టీ భావజాలంతో మీరు మాట్లాడారో, ప్యాకేజ్ కోసం మాట్లాడారో తెలియదు. కానీ మీరు తెలియక మాట్లాడారో, తెలిసి మాట్లాడారో, చట్టాల పట్ల అవగాహన ఉండి మాట్లాడాలో, సెక్షన్ల పట్ల కేర్లెస్ ఉండి మాట్లాడారో, కానీ మొత్తం మీద చట్టవిరుద్ధమైనటువంటి ప్రమోషన్ చేసి మీరు ఇప్పుడు ఇరుక్కున్నారు. మీకు ప్రమోషన్ కోసం ఇచ్చినటువంటి ఆ 50,000 ₹1,00,000 మీ కేసుకు కూడా సరిపోవు, మీ లాయర్ ఫీజు కూడా సరిపోవు. కాబట్టి డియర్ డిజిటల్ యూట్యూబర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, నేను చెప్పేది ఏమిటంటే, ఖచ్చితంగా మీరు ప్రమోషన్ చేసి 4 నాణ్యమైన ప్రొడక్షన్ గురించి, న్యాయమైనటువంటి ప్రొడక్షన్స్ గురించి ప్రమోట్ చేసి ₹4 సంపాదించుకోండి, 4 వ్యూస్ సంపాదించుకొని ఓ ₹4 వెనకేసుకోండి. కానీ ఇట్లా పేడ్ ప్రమోషన్ల పేరు మీద ఉచ్చులోకి వెళ్ళిపోయి జైలు జీవితం రుచి చూస్తారా? లేదా మీకు ఒకవేళ కేసు అయితే ఆ నేరం తాలూకు డిజిటల్ ఎక్విప్మెంట్స్, అంటే ఒక రకంగా మీరు సెల్ ఫోన్లో చేస్తే మీ సెల్ ఫోన్ కూడా సీజ్ అయిపోతూ ఉంటుంది. మీరు యూట్యూబర్ అయితే మీ కెమెరాలు, మీ ఎడిట్ సిస్టము, మీ ఛానల్లో ఉపయోగించినటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా కేసులో ప్రమేయం ఉంటే సీజ్ అయిపోతే ఇక వీటి విషయం మర్చిపోవాల్సి వస్తుంది. ఇట్లా చాలా కేసుల్లో యూట్యూబర్స్ ఛానల్స్ వల్ల కెమెరాలు, ఎడిటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు డబ్బుల కక్కుర్తిపడి నేరస్తులుగా మారకండి. మీకు మీ వ్యక్తిగతంగా భావజాలం ఉన్నటువంటి పార్టీల తరపున మాట్లాడాలంటే మీరు ఓటేసుకోండి, లేదా ప్రైవేట్గా మాట్లాడుకోండి. కానీ మీ ఛానల్స్ ప్లాట్ఫామ్లో మాట్లాడి మీరు ఇబ్బందులు పడకూడదని నా రిక్వెస్ట్.